హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకోసం ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని డ్రాయింగ్ చేసి చూపించాలనుకుంటున్నాను. డ్రాయింగ్ ఏంటి అని అంటే విద్య, జ్ఞానం, కళల ఆరాధ్య దేవత సరస్వతి అమ్మవారి రూపం. ఈ వీడియోలో మీరు కేవలం డ్రాయింగ్ మాత్రమే కాదు, అమ్మవారి కథ, ఆమె ఆశీస్సులు, ప్రాముఖ్యత కూడా వినబోతున్నారు. ఈ డ్రాయింగ్ను మనం చక్కటి గీతలతో చాలా అందంగా, కొద్దిగా క్రియేటివ్గా కూడా ఈ డ్రాయింగ్ను మనం చిత్రించడం జరుగుతుంది. ఇది ఎలా చిత్రిస్తున్నాం అనేది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ డ్రాయింగ్ చాలా ఈజీగా మీరు కూడా వేయవచ్చు. మొదటగా మనం వీణని చిత్రించడం అయితే జరుగుతుంది. ఆ వీణకి చాలా చక్కటి డిజైన్ కూడా క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. దాన్ని మీరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీణ తర్వాత ఇప్పుడు ఒక పుస్తకాన్ని డ్రా చేయడం అయితే జరుగుతుంది. చాలా నీట్గా ఒక్కొక్క గీత కూడా ఎక్కడ తప్పు లేకుండా చాలా నీట్గా పుస్తకాన్ని అయితే డ్రా చేయాలి. ఇలా పుస్తకం డ్రా చేసిన తర్వాత పుస్తకం మధ్యలో అమ్మవారి ముఖం వచ్చేలాగా మనం ఇప్పుడు అమ్మవారి ముఖాన్ని డ్రా చేయాలి. అమ్మవారి ముఖం చాలా అందంగా వచ్చేలా, కొంచెం రౌండ్గా వచ్చేలా మనం చూసుకోవాలి. ఇప్పుడు సరస్వతి అమ్మవారి గురించి మీకు ఒక చిన్న కథ. జ్ఞానం లేకపోతే జీవితం చీకట్లో ఉంటుంది. ఆ చీకటిని తొలగించి వెలుగుని నింపేదే సరస్వతి అమ్మవారు. ఆమె శ్వేతవర్ణంతో, తెల్లని వస్త్రధారణతో, తెల్లని పద్మంపై ఆసీనురాలై చేతిలో వీణ ధరించి కనిపిస్తారు. ఆ రూపం పవిత్రత, శాంతి, జ్ఞానం, సంగీతం, కళల ప్రతీక. సృష్టికర్త బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడంట. కానీ ఆ విశ్వంలో శబ్దం కానీ, గానం కానీ, జ్ఞానం కానీ లేవట. ఆ లోటును పూరించడానికి బ్రహ్మదేవుడు వాక్స్వరూపిణిగా సరస్వతీదేవిని అవతరింపజేశారట. ఆమె వీణానాదంతో విశ్వమంతా సంగీతములతో, జ్ఞానంతో నిండిపోయిందంట. అందుకే సరస్వతి అమ్మవారు విద్య యొక్క మూలం, విద్యార్థుల ఆరాధ్య దేవత. ఆమె మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది. సంపద పోతుంది, అధికారము పోతుంది, అలాగే అందం కూడా పోతుంది. కానీ విద్య ఎప్పటికీ మన వెంటే ఉంటుంది. దానిని ఎవరూ దొంగిలించలేరు. అందుకే చదువుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా గౌరవం పొందుతారు. అందుకే సరస్వతి అమ్మవారిని మనం జ్ఞానజ్యోతి అంటాము. వసంత పంచమి రోజున అమ్మవారి పూజ ప్రత్యేకం. విద్యార్థులు, కళాకారులు, పండితులు తమ పుస్తకాలను, వాయిద్యాలను అమ్మవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకుంటారు. అమ్మవారి కరుణ లేకుండా వారి విద్య పూర్తి కాదు. మన దేశంలోని ప్రతి మహానుభావుడు, అంటే కవులు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు, చిత్రకారులు, శిల్పకారులు, ప్రతి కళాకారులు కూడా అందరూ సరస్వతి అమ్మవారి కరుణలోనే ప్రపంచానికి వెలుగు నింపారు. ప్రతిరోజు మనం కూడా అమ్మవారిని స్మరించుకోవాలి, మనసారా ప్రార్థించండి. దేవి సరస్వతి, నాకు జ్ఞానం ప్రసాదించు, మంచి మార్గం చూపు, విజయాన్ని కలిగించు అని ఆమె మనకు చెబుతున్న సందేశం. జ్ఞానం సంపద కన్నా గొప్పది. జ్ఞానం ఉన్నప్పుడే జీవితం నిజమైన అర్థం పొందుతుంది. ఈరోజు మనం చూసిన ఈ రూపం మనకు ఎప్పటికీ గుర్తుకొస్తుంది. జ్ఞానం అంటే వెలుగు, అజ్ఞానం అంటే చీకటి. మనందరం జ్ఞానదేవిని ఆరాధించి విద్యలో, కళలో,
జ్ఞానంలో ముందుకు సాగుదాం. ప్రతి హృదయంలో జ్ఞానజ్యోతి వెలగాలి. సరస్వతి అమ్మవారు అందరినీ ఆశీర్వదించాలి. మన జీవితాలు జ్ఞానం, విజయాలు, ఆనందంతో నిండిపోవాలి. మీరందరూ కూడా ఈ కథ వింటూ ఈ డ్రాయింగ్ జాగ్రత్తగా గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ సరస్వతి అమ్మవారి డ్రాయింగ్ చాలా అందంగా, చాలా చక్కగా వచ్చింది. ఇదే డ్రాయింగ్ మీరు కూడా ట్రై చేసి ఇదే విధంగా మంచిగా వేస్తారని కోరుకుంటూ, నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు నెక్స్ట్ నేను ఏ వీడియో చేయాలనేది జస్ట్ కామెంట్ చేయండి చాలు.